अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జయబాబాండి. నిన్న గోపాలకృష్ణ గారిది చదువుకుంటున్నామండి. ఇవి అంటే ఆయన ఉన్నారండి గోపాలకృష్ణ గారు? టైప్స్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ఆఫ్ నాలెడ్జ్. అందులో కన్విక్షన్ పార్ట్ మనం చదువుకున్నాం. 5 రకాలు మనం డిస్కస్ చేసామండి, డిఫరెంట్ టైప్స్. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ బాబా కింద ఇచ్చారు, ఇది చదువుకుందాం అండి ఇప్పుడు. అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ టైప్స్, డిఫరెంట్ టైప్స్ అంటే ఇంటెలెక్చువల్ సర్టెనిటీ విత్ రాక్ లైక్ ఫెయిత్ అన్నది ఒకటి చెప్పారు. అలాగే రెండవది ఏంటంటే perceptual certainty through awareness of God is derived from inner feelings, visions, or spiritual experiences on the path. It is conviction of the soul on the first stop through the fifth plane. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ప్లేన్ దాకా వివిధ రకాల అనుభవాలు, అనుభూతులు పొందుతూ ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా ఆ పాత్రలో వెళ్ళేటప్పుడు వచ్చేది ఇది. 2B అన్నది విజువల్ సర్టెనిటీ, కన్విక్షన్ బై సైట్, is the experience of actually seeing God everywhere and continually. అంతర్దృష్టి అంటారు అని. అంటే ఇది 6వ భూమికలోని స్థితి. తర్వాతది 3వది సర్టెనిటీ ఆఫ్ రియలైజేషన్, కన్విక్షన్ బై యాక్చువల్ ఎక్స్పీరియన్స్. హకీ is attained by the soul on the 7th plane of the spiritual journey, which is హకీకత్. ఇది 4th ఆఖరిది certainty of gnosis, concerns the perfection of divinity in man, by which man living the life of God knows all the mysteries of the self and of the universe. The faculty brought into play here is the universal mind, which is the seat of all divine discriminations. మనం ఇది డీటెయిల్గానే డిస్కస్ చేసాం. దాన్ని చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ పేపర్లో. To illustrate these types of conviction still further, let us suppose that a man comes to know that there is milk in a certain vessel. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ద్వారా మనం చూద్దాం అని చెప్తూ బాబా ఏం చెప్తున్నారంటే, ఉదాహరణకి ఒక మనిషి ఒక పాత్రలో పాలు ఉన్నాయి అని తెలుసుకున్నాడు. టు హ్యావ్ ఇంప్లిసిట్ ఫెయిత్ in this knowledge through intellect and intuitive perception is ilm ul yakin and yakin ul yakin. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక నమ్మకంతో కూడిన జ్ఞానం ఉంది. అది ఇంటెలెక్ట్కి సంబంధించి, బుద్ధికి అంతర్లీనంగా ఉండే జ్ఞానం, ఇన్స్టిట్యూషన్ లోపల నుంచి వచ్చేదానికి ఒక అవగాహన ఉంది అతనికి. దాన్ని బట్టి వచ్చేదాన్ని ఇక్కడ సూఫీ టర్మ్ ఇచ్చారు, ఇల్మ్ ఉల్ యకీన్ అండ్ యకీన్ ఉల్ ఇల్మ్. అంటే ఇంటెలెక్ట్తో వస్తే ఇదనమాట ఇల్మ్ ఉల్ యకీన్. అలాగే ఇంట్యూటివ్ పెర్సెప్షన్, అంతర్లీనంగా వచ్చే ఆ పెర్సెప్షన్తో చేస్తే యకీన్ ఉల్ అంటే అంతర్జ్ఞానం, ఇంట్యూషన్ అంటే యకీన్ ఉల్ యకీన్. ఇఫ్ ఈజ్ నాట్
satisfied with this intellectual and intuitive conviction, and actually takes the trouble to go over to the vessel and see the milk with his own eyes, and thus feel convinced that the actuality tallies with his intellectual and intuitive knowledge, he experiences the certainty known as Ain ul Yaqin. తర్వాత స్టేజ్ చెప్తున్నాను. అతనికి తెలుసు బుద్ధిపూర్వకంగా పాలు అంటే ఏంటి, అవి తెల్లగా ఉంటాయి, అందులో షుగర్ అది వేస్తే తీయగా ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఊహించుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మనం ఈ పుస్తకం చదువుతూ వివిధ రకాలైన భూమికలు భువనాలు ఎలా ఊహించుకుంటున్నామో అలాంటి స్థితి అనమాట. కానీ అతనికి సంతృప్తి కలగలేదు. ఇక్కడ దీని కాకుండా కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళాడు. కష్టపడి మొత్తం మీద ఆ పాలు ఎక్కడ ఉన్నాయో ఆ పాత్ర దగ్గరికి వెళ్ళాడు. తన సొంత కళ్ళతో చూశాడు ఆ పాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది. చూసిన తర్వాత తను ఊహించుకున్న దానికి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న దానికి రెండింటి పోల్చుకున్నాడు. పోల్చుకుని అంటే ఒక అడ్వాన్స్ స్టేట్కి వచ్చాడు. తను స్వయంగా చూశాడు. తను అనుకున్న దానికి దీనికి ఉన్న భేదం ఏంటి, ఒకలాగే ఉన్నాయా, తన ఊహ ఇది కూడా అన్నది ఒక అవగాహనకు వచ్చాడు. వచ్చిన దాన్ని దీన్ని ఐన్ ఉల్ యకిన్ అంటారట. అంటే ప్రత్యక్షంగా చూడడం ద్వారా టు డ్రింక్ ద మిల్క్ అండ్ టు బికమ్ టు ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ వన్ విత్ ఇట్ గివ్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హక్ ఉల్ యకీన్. అలా కాకుండా నెక్స్ట్ స్థాయి ఏంటి, చూడడమే కాదు, పాలు తాగి చూశాడు. చూసి అన్ని విధాలుగా కూడా ఆ పాల ఎక్స్పీరియన్స్తో ఒకటైపోయాడు. దీన్ని హక్ ఉల్ యకీన్ అంటారట. అండ్ టు ఫైండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దట్ ఎక్స్ప్రెసెస్ అండ్ రిప్రజెంట్స్ మిల్క్ such as sugar, water, fat, vitamins, etc. And to be able to describe these and the various uses of milk to others in detail is the certainty of knowledge or gnosis, that is urful yaqeen, which is the stage of marifat ye hakikat. ఇలాగా దాన్ని తాగి అనుభవం పొందడమే కాకుండా అసలు ఆ పాలలో ఏముంటాయి, ఆ పాలులో షుగర్ ఉంటుంది, నీరు ఉంటుంది, క్రొవ్వు పదార్థాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా తనే అవన్నీ కూడా తనలోనే ఉన్నాయి, అనుభవంలో మమేకం అయిపోయి. అండ్ టు బి ఏబుల్ టు డిస్క్రైబ్ దీస్, అలా మమేకం అయిపోవడమే కాకుండా టు ఫైండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దట్ ఎక్స్ప్రెసెస్ అండ్ రిప్రజెంట్స్ మిల్క్. ఆ పాలకు సంబంధించిన అన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పుకున్న పంచదార, నీరు, ఫ్యాట్ అన్నీ కూడా ఆయన నాలెడ్జ్లోకి వచ్చేస్తాయి ఆయన లోపలికి. అంతేకాకుండా ఈ స్థితిలో ఏమిటంటే టు బి ఏబుల్ టు డిస్క్రైబ్ దీస్ అండ్ ద వేరియస్ యూజెస్ ఆఫ్ మిల్క్. ఆ నాలెడ్జ్ అతనికి పరిపూర్ణంగా ఉంది కనుక అనుభవపూర్వకంగా నరనరాన్న ఆయన దాన్ని వర్ణించగలడు. అంతేకాకుండా పాలు విశిష్టతను గురించి ఇతరులకు చాలా వివరంగా చెప్పగలడు. దీన్ని అంటే ఇలాగా అంతలా అందులో మమేకమైపోవడమే కాకుండా తనలో ఇముడ్చుకోవడమే కాకుండా ఇతరులకి దాని ఉపయోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళకి ఇవ్వగలగడం ఆ జ్ఞానం అనేది దీన్ని ఉర్ఫుల్ యకీన్ అంటారు అని చెప్పారు. విచ్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ మరేఫత్ ఏ హకీకత్. ఆ స్థితిని మరేఫత్ ఏ హకీకత్ అంటారు అని రాశారు. అది జ్ఞానాన్ని ఉర్ఫుల్ యకీన్ అంటారు. ఉన్న స్థితిని మాత్రం ఇది మరేఫత్ ఏ హకీకత్ అంటారు చెప్పారు. ఇదండి. అంటే పైన చెప్పిన స్థితుల్ని మళ్ళీ చక్కటి ఎగ్జాంపుల్తో బాబా ఇక్కడ చెప్పారు. నాలెడ్జ్ అనేది అంటే మనం ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో పుస్తకాలు చదవడం ఇలా స్టేజెస్ కింద ఎలా ఉంటుంది అది ఈ అనుభవం అనేది ఇక్కడ చెప్తున్నారు. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా?
ఓకే సార్. జయబాబు అండి. జై బాబా సార్, జై బాబా. ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి ఈ దృఢ విశ్వాసాలు, కన్విక్షన్స్, వాటిని ఒక ఉదాహరణ ద్వారా ఒక దశ నుంచి మరొక దశకి ఎలాగూ ఇది మారుతుంది స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక చక్కని ఉదాహరణ బాబా చెప్పారు. ఉదాహరణకి నేను ఫస్ట్ పుస్తకాలు చదివాను, నేను గాడ్ స్పీక్స్ ఇవన్నీ చదివాను నేను అనుకుందాం. చదివి బాగా మదనం చేసి అవగాహన చేసుకున్నాను అనుకుంటున్నాను. సో పొద్దున్నే పాలు వస్తాయి అంటే పుస్తకంలో చదివాను నేను. 8:00 కల్లా పాలోడు వస్తాడు, ఆ పాలు తెచ్చి కాసేస్తారు. 8:30 కల్లా టేబుల్ మీద పెట్టేస్తారు. ఆ టేబుల్ మీద గిన్నెలో పాలు ఉన్నాయి. నేను దూరంగా ఉన్నాను. నేను పుస్తకం చదవడాన్ని బట్టి తప్పకుండా అది మిల్కే అయి ఉంటుంది, ఆవిడ కాచేసి రెడీగా పెట్టాడు అనేటువంటిది మొదటి రకం జ్ఞానం. ఇప్పుడు ఇందులో లిస్టులో మొదటి రకం ఉంది కదండి, అది ఇల్మ్ ఉల్ యకీన్ అన్నారు. తప్పకుండా పాలే అయి ఉంటాయి. అంతేకాకుండా దాని నుంచి ఆ పాలు కాచిన వాసన కూడా నా ముక్కుకు తగులుతోంది. అంటే నాకు ఎంతో కొంత అనుభవం కూడా వస్తోంది. అంటే నా లోపల నుంచి తెలుసుకుంటున్నాను నేను, ఎస్ ఖచ్చితంగా పాల వాసనే, నేను చదివాను పాలు ఇలా వాసన వస్తాయని, అది వస్తోంది. అది రెండోది యకీన్ ఉల్ యకీన్ అన్నారు. సో ఇక్కడితోటి నేను సాటిస్ఫై అవ్వలేదు, దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి దాన్ని నేను స్వయంగా చూడాలి. చూస్తే అప్పుడు ఇంకా నేను ఇప్పుడు దాకా ఊహించుకున్నటువంటిది అక్కడ కనపడేది ఒకటా కాదా తేలాలంటే ఏం చేయాలి, నేను దగ్గరికి వెళ్ళి చూడాలి, అప్పుడు తెలుస్తుంది అది పాలా కాదా ఖచ్చితంగా. అందుకని నేను దగ్గరికి వెళ్ళి ఆ మూత తీసి నా స్వయంగా కళ్ళతో నేను చూస్తాను. ఇప్పుడు దాకా నేను అనుకున్నదంతా కరెక్ట్. ఇప్పుడు నేను ఈ దృశ్యం ద్వారా, కంటితో చూడడం ద్వారా నేను ఇప్పటి వరకు అనుకున్నది ఖచ్చితంగా ఒకటే అయ్యింది. ఎస్, అది అయన్ ఉల్ యకీన్ అన్నారు. ఇంకా ఏంటి, ఇంకా అలాగ ఉండకుండా ఇంకా గ్లాసులో పోసుకుని తాగేసాను కూడా. అంటే సంపూర్ణంగా దానితోటి ఒకటైపోయాను. అంటే ఆ అనుభవాన్ని కూడా పొందేశాను నేను. అది హక్ ఉల్ యకీన్ అన్నారు బాబా. రోజు ఆ పాలు తాగుతూ ఉన్నాను నేను కదా, ఆ పాల గురించిన సంపూర్ణమైనటువంటి అనుభూతి నాకు వచ్చేసింది. వచ్చేసి ఆ పాలు తప్ప ఇంకేమీ తినకుండా ఉన్నా కూడా నాకు చాలా బలం వస్తుంది. కాబట్టి పాలు తాగితే ఎంత బలం వస్తుంది నేను అనుభవపూర్వకంగా చెప్పగలను నేను ఎవరికైనా సరే. ఇప్పుడు ఇంక పుస్తకాల ద్వారా నేను చెప్పక్కర్లే, పుస్తకాలు పక్కన పడేస్తాను ఇంకా. ఎందుకంటే అనుభవంలోకి వచ్చేసింది ఇప్పుడు నాకు. పాల లక్షణాల గురించి, ఆ పాల యొక్క ప్రయోజనాల గురించి ఎవరికైనా నేను చెప్పగలను. ఇది నాసిస్ అన్నారు బాబా. అది ఉర్ఫ్ ఉల్ యకీన్. ఇది మరీఫత్ అన్నారు బాబా. ఇదే మరీఫత్ అవుతుంది అని అన్నారు. మరీఫత్ ఏ హకీకత్ అంటే అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి అజ్ఞానం అనమాట. ఇది సార్ నాకు అర్థమైంది. జయబాబు సార్. అయితే ఈ పదాలు యకీన్ అన్నది విశ్వాసం అన్నమాట అండి. అంతే అండి, అంతే. అంటే నిశ్చయము. ఓకే ఓకే. తిరుగులేనటువంటి విశ్వాసం అనమాట. ఊరికనే దృఢ విశ్వాసం అన్నాం కదా, కన్విక్షన్. అయితే బాబా సెక్రటరీ అయినటువంటి ఆదిక ఇరానీ ఆయన టాక్స్లో కన్విక్షన్ గురించి ఒక చోట చెప్పారండి. ఆయన ఏమంటారంటే, ఒక విషయం గురించి నీ మనసు ఏం చెబుతుందో నీ హృదయం కూడా 100% అదే చెబితే ఆ విషయం మీద నీకు కన్విక్షన్ ఉన్నట్టు. అది ఒక చోట చెప్పారనమాట ఆయన టాక్స్లో. చాలా అర్థవంతంగా అనిపించింది అది. అంటే మైండ్ హృదయము రెండు కోయిన్సైడ్ అవ్వడం ఒక విషయం గురించి, అప్పుడు ఆ విషయం గురించి నీకు కన్విక్షన్ ఉంది అని అర్థము అని. ఎస్ సార్. ఓకే సార్. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి దీని మీద, ఈ ఎగ్జాంపుల్? సార్, ఫేత్ కి హైయర్ స్టేజ్ కన్విక్షన్ అనొచ్చా అండి? ఏమ్మా? ఫేత్, అదే ఫేత్ కి ఇంకా హైయర్ స్టేజ్ కన్విక్షన్ అనొచ్చు కదండి? అనుకోవచ్చమ్మా, అంతే, అలాగే అనుకోవచ్చు.
ఓకే, ఏమన్నా ఉన్నాయండి ఫర్దర్గా ప్రశ్నలు దీని? ఓకే, నెక్స్ట్ది రఘుపతి గారిదండి. నాకు మెసేజ్ పెట్టారు, ఆయన ట్రావెల్లో ఉన్నారు. ఇప్పుడు దృఢ విశ్వాసం గురించి మన బాబా ఈ ఎగ్జాంపుల్ వివరాలన్నీ ఇచ్చారు. అలాగే 5 రకాల జ్ఞానాలు ఉన్నాయి అని దాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నారు. అకార్డింగ్ టు ద సూఫీస్, there are 5 types of knowledge affecting the human beings. ఈ 5 రకాల జ్ఞానాలు ఉంటాయి అని సూఫీస్ చెప్తూ ఉండేవారు. అవి మానవ జీవితాల్ని ప్రభావితం చేస్తాయి, ఈ 5 రకాల జ్ఞానాలు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ పై దాంట్లో కన్విక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, ఇక్కడ జ్ఞానం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు బాబా ఇక్కడ. ద ఫస్ట్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఈస్ కన్ఫైన్డ్ టు ద అటైన్మెంట్ ఆఫ్ మెటీరియల్ వెల్ బీయింగ్. మొదటిది ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. ఎంతసేపు ఇదేంటంటే ఈ భౌతికమైన ఈ సౌకర్యాలు వీటి గురించి సంబంధించిన జ్ఞానం, వ్యవహారికం అని మనకి అంటారు కదా, అలాంటిది. ద సెకండ్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ షరియత్ విచ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ బై దోస్ who have acquired it to overthrow their opponents with the wordy warfare of logic and argument. This knowledge is that of the exoteric divines. రెండవది ఏంటంటే షరియత్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, అంటే కొంచెం ఇంటెలెక్చువల్ టైప్ అనమాట. ఇక్కడ నార్మల్గా ఏం చేస్తాం, ఇది దీన్ని పొందిన వాళ్ళు ఏమవుతారంటే తన ప్రత్యర్థుల్ని ఒక తర్కశాస్త్రం ద్వారా, వాదోపవాదాల ద్వారా, పదాలతో డామినేట్ చేసి వాళ్ళని పక్కకు పడేయడానికి ట్రై చేసే టైప్ నాలెడ్జ్. అంటే ఉదాహరణకి ఇప్పుడు గాడ్ స్పీక్స్ డీప్గా చదువుకొని వాదన చేసుకుంటూ, అంటే ఆ పదాల్లో డీవియేషన్స్ అంటే డీప్గా వెళ్ళి అవతల ప్రత్యర్థిని చేసి తనకు తెలుసు ఎక్కువ అన్నట్టుగా చెప్పగలిగే ఆ నాలెడ్జ్ అనమాట. మోస్ట్లీ ఇంటెలెక్చువల్ ఇది. దిస్ నాలెడ్జ్ ఈజ్ దట్ ఆఫ్ ఎగ్జోటిక్ డివైన్స్. అంటే బాహ్యమైన ఎగ్జోటరిక్ డివైన్స్ అంటే బాహ్యమైన దైవీ జ్ఞానం, ఇంటర్నలైజ్డ్ కాదు, లోపల నుంచి వచ్చిన అవగాహన కాదు. మోస్ట్ ఇంటెలెక్చువల్, బుర్రతో కూడినది, తర్కం వాదనతో కూడుకున్నది ఇది. చాలాసార్లు మనం కూడా చిక్కుకొని ఉంటాం ఇందులో. అంటే చిక్కుకోవడం అంటే ఇట్స్ అ పాత్ యాక్చువల్లీ. మూడో టైప్ ఏం చెప్పారంటే, ద థర్డ్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ దట్ ఆఫ్ ద స్పిరిచువల్ పాత్, అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ విత్ దోస్ హూ హ్యావ్ సీరియస్లీ టేకన్ టు సమ్ ఇన్నర్ డిసిప్లిన్ అండ్ హ్యావ్ షన్ ద సొసైటీ ఆఫ్ ఎగ్జోటరిక్స్. ఈ మూడో రకంలో ఏమవుతుందంటే, ఆధ్యాత్మిక పథంలో వెళ్తున్న వాళ్ళు చేసేది అంటే కొంచెం సాహసికులు, ఆ ఇంటెలెక్చువల్ స్టేజ్ నుంచి, ఆ బుర్ర నుంచి కొద్దిగా యాక్షన్లోకి వెళుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆధ్యాత్మిక పదంలో ఒక్కొక్క అడుగు వేస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక విధమైన అంతర్లీనమైన ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుందండి. అంటే కొంచెం ఆ ధైర్యం చేయగలిగాడంటే ఆ దారిలో వెళ్ళడానికి ఒక డిసిప్లిన్ అవి ఉండాలి, ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ సొసైటీలో ఉండే బాహ్యపరమైన ఈ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడు. ప్రపంచంలో ఉండే అంటే బాహ్యంగా ఉండే ఈ పొగడతలు కానివ్వండి, వాళ్ళు ఏమనుకుంటారో అని కానీ, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా షరియత్ ఇవి ఆ కార్యక్రమాలు తంతులు చేయడం, లేకపోతే ఏమవుతుందో ఇలాంటివన్నీ కూడా ఎవరేమనుకో అన్నీ వదులుకొని కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్ళి ఇన్నర్ డిసిప్లిన్ తెచ్చుకొని ఆ పాత్లో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటాడు, ఒక్కొక్క అడుగు ధైర్యంగా ఇస్తూ. ఇన్ దిస్ నాలెడ్జ్ ద ఈగో స్టిల్ పెర్సిస్ట్స్ అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద గుడ్ అండ్ ఈవిల్ స్టిల్ క్లింగ్స్ టు ద సోల్. అంత మాత్రాన అతను పాత్రలో వెళ్ళిపోతున్నంత మాత్రాన ఈ ఈగో ఏదైతే ఉందో అది ఉంటుంది, లేకుండా పోతే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది.
అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద గుడ్ అండ్ ఈవిల్ స్టిల్ క్లింగ్స్ టు ద సోల్. ఏది మంచి ఏది చెడు అనే ఈ చైతన్యం ఉంటుంది కదా, అది ఇంకా ఆత్మను బలంగా పట్టుకునే ఉంటుంది. అంటే అవి ఆ జడ్జిమెంటల్ ఫ్యాక్టర్స్, ఇంకా ఆ ద్వంద్వంలో ఉండే సహజమైన జడ్జిమెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అతనికి. అలాగే అహం కూడా ఉంటుంది అక్కడ. ద నాలెడ్జ్ ఆఫ్ ఫిలాసఫర్స్ అండ్ థింకర్స్ ఈజ్ ఆన్ ద బోర్డర్ లైన్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. మన సమాజంలో చూస్తుంటాం, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఉంటారు, తత్వవేత్తలు, మేధావులు ఉంటూ ఉంటారు, మంచి వాదనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు నార్మల్గా ఎక్కడంటే ఈ 2, 3 మధ్యలో ఉంటారు బోర్డర్లో వీళ్ళు. రెండోది ఏమిటి, షరియత్, మంచి లాజిక్, ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కొద్దిగా ప్రయత్నం బలం కూడా ఉంటుంది. పాతలో ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో అది వెళ్తుంటుంది. ఈ రెండింటికి మధ్యలో బోర్డర్లో ఉండేవాళ్ళు చాలా వరకు మనకు తత్వవేత్తలు అలాగే మేధావులకు ఉండే జ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఏంటంటే ఫోర్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ దట్ ఆఫ్ గాడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, ద సెల్ఫ్, హకీకత్, ఆ నిజమైన నేను ఏదైతే ఉందో అది ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. వన్ హూ అరైవ్స్ ఎట్ దిస్ నాలెడ్జ్ హ్యాస్ నో టింజ్ ఆఫ్ ఫాల్స్ ఈగో లెఫ్ట్ అండ్ ఆల్ వెస్టీజ్ ఆఫ్ డ్యుయాలిటీ డిసపియర్స్. ఈ నాలెడ్జ్, ఈ జ్ఞానం వచ్చిన వాళ్ళకి ఏంటంటే లేసు మాత్రమైనా కూడా అహంకారం అంటూ ఉండదు. ముందు దాంట్లో అహంకారం ఉంటుంది, అంటే పాత్రలో ఉన్నారు కనుక. ఇక్కడ గమ్యం చేరారు కనుక పూర్తిగా అహం మటుమాయమైపోతుంది. ద్వంద్వానికి సంబంధించిన లేసు మాత్రమైనా ఏదైనా అవి కూడా ఏమి ఉండవు, అంత మొత్తం వెళ్ళిపోతుంది. డ్యుయాలిటీ అన్నది మొత్తంగా మటుమాయమైపోతుంది. ఇక్కడికి వచ్చేట అహం ఉండదు, డ్యుయాలిటీ ఉండదు, ఉన్నది ఒకటే, అంటే భగవంతుడు అనుభవం ఉంటుంది ఇక్కడ. ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ద రియల్ గ్నాసిస్, ద మరేఫత్ ఆఫ్ హకీకత్, which Meher Baba explains is a complete knowledge of God and a complete knowledge of universe. This is the knowledge of perfection possessed by the Rasul, Avatar and the Kutub, Sadguru. ఐదవ రకం జ్ఞానం ఏంటంటే నిజమైన జ్ఞానం అన్నమాట. అంటే గమ్యం అదే అసలు జ్ఞానం. కానీ ఈ పొరలన్నీ దాటుకుంటూ ఒక్కొక్కటి అహం సంస్కారాలు వదులుకుంటూ చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి గమ్యం వచ్చే నాలెడ్జ్ ఇదనమాట, మరేఫత్ ఆఫ్ హకీకత్ అంటారట. దాన్ని బాబా ఎలా చెప్పారంటే భగవంతుడికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఉంటుంది, అంతేకాకుండా ఈ సృష్టికి, యూనివర్స్కి సంబంధించిన పూర్తి జ్ఞానం కూడా ఉంటుంది అన్నది. ఇందాక పైన చెప్పిన కన్విక్షన్లో మనకు ఎలా చెప్పారు, ఇంతకుముందు కూడా యూనివర్స్ లింక్ ఉంటుంది అని చెప్పారు కదా, ఆఖరి స్థాయిలో పర్ఫెక్ట్ స్టేట్ అన్నమాట. దిస్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ పెర్ఫెక్షన్ పొసెస్డ్ బై ద రసూల్. ఈ స్థితిలో పరిపూర్ణమైన జ్ఞానం ఇది. కన్సిస్టెంట్గా మనం పరిపూర్ణత్వం అన్నది మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఎప్పుడు కూడా, ఇదివరకు కూడా సోదరు నాగేశ్వరరావు చెప్పారు, తనకి ఉండడమే కాకుండా ఇతరులకి అవగాహన పంచడం, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది దానికి మనం లింక్ చేసుకోవాలి మెంటల్గా అని చెప్పారు. పరిపూర్ణత్వం అనేది పైన కూడా మనకి ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అవతారులకి, అంటే రసూల్కి, అలాగే సద్గురు కుతుబులకి ఉండే నాలెడ్జ్ అన్నమాట ఇది ఐదవదండి. ఈ విధంగా 5 రకాల జ్ఞానాలని బాబా వివరించారు. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, షరియత్ విత్ లాజిక్ అండ్ ఆర్గ్యుమెంట్, తర్వాత పాత్లో కొంచెం సీరియస్గా వెళుతూ వెళ్ళడం, తర్వాత సెల్ఫ్ తెలుసుకోవడం, డ్యుయాలిటీ అంతా వెళ్ళిపోతుంది, అహంతో పూర్తిగా మటమయం అయిపోతుంది, అది ఫోర్త్. ఫైనల్గా పెర్ఫెక్షన్, నాలెడ్జ్ ఆఫ్ పెర్ఫెక్షన్, దట్ ఈస్ అవతారులు సద్గురువులకు ఉండే నాలెడ్జ్, ఫిఫ్త్ టైప్ అండి. అంటే ఈ ఫస్ట్ 2 టైప్స్ స్థూల ప్రపంచానికి సంబంధించినవి అనుకోవచ్చా సార్?
అంటే ఫస్ట్‌ది ఆబ్వియస్‌గా వరల్డ్ స్థూలం అమ్మ. అంతే ఇది కూడా ద నాలెడ్జ్ ఆఫ్ లాస్ట్ ఎగ్జాటిక్ అంటే బాహ్యమైనయే అన్నారు కదా! ఇయంతా కూడా. అవి ఆ! 2 కూడా స్థూల అదే. ప్రపంచానికి సంబంధించినట్టే. మనకి బై డెఫినిషన్ స్పిరిచువల్ పాత్ అంటే మామూలుగా మనం అనుకుని మనం ఉండే స్థితి స్పిరిచువల్ కాదు కదా! అని డిఫైన్ చేసుకున్నాం కదా! ఫస్ట్ ప్లేన్ నుంచి లోపలికి అంతర్ముఖుడై ఎళ్ళడమే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం అని అనుకున్నాం. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే బహుశా ఈ థర్డ్ నుంచి ఫస్ట్ ప్లేన్ ఇవి అనుభవాలు ఉంటాయి ఇక్కడి నుంచి. దాసు మీరేమైనా యాడ్ చేస్తారా ఇక్కడ? నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరిపోయింది. అదే మీరు చెప్పింది కూడా స్పిరిచువల్ పాత్ ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ థర్డ్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పాత్లో ఉన్న వాళ్ళకి సంబంధించి. ఓకే. ఓకే అండి. కంప్లీట్ 1-6 కింద తీసుకోవచ్చు ఇది అంతే కదా! ఇంకా. ఎందుకంటే ఫోర్త్‌కి వచ్చేటప్పటికి సెల్ఫ్ అక్కడికి వచ్చేస్తుంది. 1-5 అయ్యి ఉంటుంది ఇది. 1-4 వరకు తీసుకోవచ్చండి. ఓకే. సిక్స్త్‌గా అనిపించట్లేదు. ఓకే. ఎందుకంటే సిక్స్త్‌లో సిక్స్త్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ స్కిప్ చేశారు. చేసి డైరెక్ట్‌గా సెవెంత్ ప్లేన్ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. నాలెడ్జ్‌కి వచ్చేసరికి. ఓకే. 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 సార్ సమ్ అప్ చేయండి సార్. షిరీన్ ఏదో క్వెషన్ పెట్టాడండి రాజుగారు. ఒక్క నిమిషం చూస్తానండి. Here comparing fourth and fifth types of knowledge of God and complete knowledge of God is used. Kindly discuss if there is any difference besides the additional knowledge of universe in the fifth. Knowledge of God and complete knowledge of God. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ యూనివర్స్ ఉంది కదండి. కంప్లీట్ నాలెడ్జ్ అన్నారు కదా ఇది. అవునండి. కానీ నాలెడ్జ్ ఎక్కడుంది? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ లో ఓన్లీ గాడ్ నాలెడ్జ్ ఉంటుంది. దీంట్లో గాడ్ ప్లస్ యూనివర్స్. కాదు లక్ష్మణ్. షిరీన్ డౌట్ ఏంటంటే ఆ ఫోర్త్ దగ్గరికి రండి ఒకసారి. ఫోర్త్ దగ్గరికి ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఫోర్త్ లో ద ఫోర్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ దట్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఫిఫ్త్కి వచ్చేటప్పటికి ఇట్ ఇస్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఓహో! ఓకే. ఫోర్త్‌లో నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఇక్కడ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అంటే అక్కడ ఫనాఫిల్లా, ఇక్కడ బకాబిల్లా అనమాట. అవునండి. అంతే. అంతే అండి. ఫోర్త్ కంపేర్ చేస్తారు. అది. కానీ అక్కడ ఈ రెండిట్లో నాలెడ్జ్‌లో నాకు తెలిసి తేడా ఏమి లేదు. ఎందుకంటే మనకి ఆ స్టేట్స్‌కి సంబంధించి బాబా ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌లో సెవెంత్ ప్లేన్‌లో అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది మాస్టర్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేటప్పటికి రసూలు సద్గురు అయ్యాడు కదా. అక్కడ ఓన్లీ రియలైజ్డ్ సోల్ అది. బహుశా ఇక్కడ అంటే మరీ స్పెసిఫిక్‌గా అతను కంప్లీట్ అనే అడ్జెక్టివ్‌కి ఎలా తీసుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు కదా. he starts using that knowledge for others అన్నమాట. అంటే అతను ఎక్స్‌పీరియన్స్ చేశారు అనుకోవచ్చు. ఫోర్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్‌లో ఆ ఎక్స్‌పీరియన్స్ తాలూకా జ్ఞానం కూడా వచ్చింది. మారిఫత్ హకీకత్ వచ్చింది అని అనొచ్చు. అదే ఫోర్త్‌ది మజూబ్ ఆర్ జీవన్ముక్త అనుకోవచ్చు. ఈ ఫిఫ్త్‌ది ఏంటంటే సద్గురు ఆర్ అవతారని. కంప్లీట్ నాలెడ్జ్ అన్నాడు కదా. అవునండి. అది అలాగా స్ట్రైట్ గా ఉంది ఆ పాయింట్. ఎందుకంటే కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్స్ అనగానే అది మనకి జీవన్ముక్త గాని సద్గురు గాని అవుతుంది. అసలు ఈవెన్ ఫోర్త్‌కి, ఫిఫ్త్‌కి ఆ ఫస్ట్ నాలెడ్జ్ విషయంలోనే మాట్లాడాలి అంటే మళ్ళీ మనం కన్విక్షన్ లో చెప్పినట్టుగా ఇది హకీకత్‌గా ఫోర్త్‌ది. అంటే పాల్‌ని తాగాడు అతను. ఇక్కడ ఫిఫ్త్ దాంట్లో
ఆ తాగిన పాలు తాలూకా జ్ఞానం వచ్చింది అతనికి. దాన్ని ఎందుకంటే ఇప్పుడు ఇతరులకి వచ్చిన వెంటనే దాని గురించి అది చెప్పగలుగుతాడు. అది. దాన్ని ఏమంటారు, మారిఫత్ అంటే నాలెడ్జ్. సో ఆ హకీకత్ యొక్క మారిఫత్ అంటే మారిఫత్ ఆఫ్ హకీకత్ అనేది ఇక్కడ ఆ కంప్లీట్ నాలెడ్జ్ అనుకోవచ్చు అని. అది మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సైకిల్ తొక్కడం, రిక్షా తొక్కడం అని. ఉమ్. అది ఫోర్త్ది సైకిల్ తొక్కడం వాడికే ఉపయోగపడుద్ది అనమాట. అవును. నెక్స్ట్ ఫిఫ్త్కి వచ్చేటప్పటికి 10 మందిని ఎక్కించుకుని తీసుకెళ్తాడు అక్కడికి. అవునండి. అదే ఎప్పుడు బాబా పర్ఫెక్షన్ డెఫినేషన్ అదే చెప్తుంటారు కదా, టు బి ఏబుల్ టు షేర్ ఇట్ విత్ అదర్స్ అనమాట. అది రియల్ పర్ఫెక్షన్. బహుశా యాక్చువల్గా ఆ, వేదాంతంలో ఒక వర్డ్ ఉంటుందండి, ఎక్కువ వాడుతుంటారు. అదేంటంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని వాడతారు అనమాట. దాని అర్థం ఏంటంటే బ్రహ్మనిష్ట అంటే ఎక్స్పీరియన్స్ ఉండడం, శ్రోత్రియం అంటే మామూలుగా వీళ్ళు బయట ఆ, ఈ ట్రెడిషనల్ పీపుల్ అందరూ చెప్పేది వేదాలు తెలిసి ఉండాలి అని. కానీ అక్కడ వేదాలు తెలియడం కంటే కూడా ఈ మారిఫతియే హకీకత్ అనమాట. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే పొందాడో, బ్రహ్మనిష్ట అంటే ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ తాలూకు జ్ఞానం అంటే ఇతరులకి చెప్పగలిగేటట్టుగా అతను ఉండడం, ఆ స్థితిని శ్రోత్రియం అంటారు యాక్చువల్. అదే అందుకని ఇతను వెళ్ళి ఆ స్వరాలు గట్రా నేర్చుకోకర్లేదు, గాడ్ రియలైజ్డ్ మాస్టర్. ఓకే. కానీ బయట అలాగే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. సో బట్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్, దాన్ని నాసిస్ అంటారు. 7th ప్లేన్ నాసిస్ అని, GNOSIS. సో ఆ నాసిస్ ఉంటే చెప్పగలుగుతాడు. అయితే ఎప్పుడైతే చెప్తాడంటే అతను చెప్పడానికి వేరే ప్రపంచం ఉందనే ఎక్స్పీరియన్స్ కూడా అతనికి ఉండాలి కాబట్టి ఆబ్వియస్ గా నాలెడ్జ్ ఆఫ్ క్రియేషన్ కూడా, ఆ యూనివర్స్ కూడా ఉండాలి అతనికి. దెన్ హీ విల్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్స్, నాలెడ్జ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్స్. ఓకే. సమప్ చేయండి సార్. జై బాబా అండి. ఇది ఉదాహరణకి ఒక వ్యక్తి, అతని ఎవల్యూషన్ మనకి ఈ స్టెప్స్లో తెలిసిపోతుంది అన్నాడు. 5 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్లో, LKG నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, అలాగా. అది ఒక దశ నుంచి ఒక దశకు మళ్ళీ అలా ఎలాగ పురోగమిస్తాడు అనేటువంటిది క్లియర్గా ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. సూఫీస్ వాళ్ళ విశ్వాసం ప్రకారము మానవుణ్ణి ప్రభావితం చేసే జ్ఞానము 5 రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అదేంటి ఒకటి చూద్దాం. రోల్ చేయండి సార్. మొట్టమొదటి రకం జ్ఞానం ఏంటంటే ప్రపంచంలో బతకడంలో నిష్ణాతుడు. డబ్బు ఎలా సంపాదించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, కుటుంబాన్ని యొక్క యోగక్షేమాలు ఎలా చూసుకోవాలి, ఇందులో మాస్టర్ అయిపోయి ఉంటాడు వీడు. మన ప్రపంచంలో చాలా ఎక్కువ మంది సక్సెస్ఫుల్ పీపుల్ అంటామే మనం, వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే కదా. అంటే మంచి ఉద్యోగం సంపాదించినోడు, బాగా డబ్బు సంపాదించినోడు, మంచి వ్యాపారాలు బాగా చేసేవాడు, వీళ్ళందరూ. అది ఇక దాన్ని దాటి రెండవది ఏంటంటే షరియత్, అంటే బాహ్యమైనటువంటి విషయాల మీద అతను కమాండ్ సాధిస్తాడు. అంటే ఎవరినైనా సరే వాదోపవాదాలు చేసి ఓడించగలుగుతాడు, దిట్ట. అది అంటే బాహ్యంగా ఈ సిద్ధాంతాల గురించి ఇదంతా బాగా నిష్ణాతుడు. ఉదాహరణకి బాబా డాక్టర్ భరూచా గురించి ఒకసారి అన్నాడు, గాడ్ స్పీక్స్లో వీడు చెప్పినంత నిశితంగా ఎవడూ చెప్పలేరు, అంత అద్భుతంగా చెప్తాడు. బట్ వాట్ ఈస్ ద యూజ్, హీ హ్యాస్ నో ఇన్నర్ ఎక్స్పీరియన్స్ అన్నారు బాబా. సో ఆ స్థితి అనమాట ఇది. షరియత్ అంటే ఈ బాహ్యమైనటువంటి విషయాల గురించి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ధర్మశాస్త్ర అని అన్నారు బాబా ముందు దీనిలో. దానిలో నిష్ణాతుడు. ఇక మూడవది ఏంటంటే యాక్చువల్గా ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానం. అది అంటే దీన్ని ఆంతరికమైనటువంటి క్రమశిక్షణ, నియంత్రణ. ఇది వీళ్ళు అనవసరంగా ఈ వాదోపవాదాల్లో దగ్గర పెద్దగా పట్టించుకోరి బాహ్యమైనటువంటి విషయాల గురించి, ఈ శాస్త్రాల గురించి, వాడు ఆంతరికమైన అనుభవం గురించే వాడు సీరియస్గా తీసుకుంటాడు. అయితే వీడికి అహం పోయింది అని అనుకోదు సుమా అంటున్నారు. వీడికి మంచి చెడులు ఇవన్నిటికీ అంటిపెట్టుకునే ఉంటాడు వీడు. ఇంకా సాధారణంగా మనం ఫిలాసఫర్స్, థింకర్స్ అంటూ ఉంటాం కదా సమాజంలో, వీళ్ళు ఈ 2-3 జ్ఞానాలకు మధ్యలో
తారసపడుతూ ఉంటారు మనకి అంటున్నారు. నెక్స్ట్ 4వది, అది స్వస్వరూపము గురించిన జ్ఞానము. అది అంటే అందరిలో ఉన్నటువంటిది భగవంతుడే, ఆ భగవంతుడు గురించినటువంటి జ్ఞానము పొందినవాడు ఈ 4వది. ఇక వీడికి అహము ఉండదు, అలాగే ద్వంద్వము ఉండదు, అంతా ఒక్కటే. అది అంటే స్వస్వరూప అనుభవము వచ్చేసిన తర్వాత ఈ 4వది. ఎస్, రోల్ చేయండి రాజుగారు. ఇక 5వది అసలైనటువంటి అనుభవ జ్ఞానము, సత్యానుభూతి అని ట్రాన్స్లేట్ చేశారు బాబా. నాసిస్ అంటే బ్రాకెట్లో మనం చూసాం గతంలో. దీన్ని మరీఫత్ ఏ హకీకత్ అని అంటాము. అది ఇది భగవంతుడి గురించి కానీ విశ్వము గురించి కానీ సంపూర్ణమైన జ్ఞానము అనొచ్చు. ఇది ఎవరికి ఉంటుందట? అవతార పురుషుడికి, సద్గురువుకి ఉంటుంది ఈ జ్ఞానము. ఎస్ సార్, జై బాబా సార్. జై సార్. అయితే సార్, నేను ఈ రెండింటిని కలిపి ఇచ్చారు కదా ఈ టాపిక్, కన్విక్షన్, నాలెడ్జ్. బహుశా నేను దాని నుంచి ఆలోచిస్తున్నాను ఈ రిలేషన్ ఏంటి. ఎందుకంటే కన్విక్షన్ ఉంటే ధైర్యం చేసి ముందుకు వెళ్తే నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తుంటుంది ముందుకెళ్ళి. అంటే నాలెడ్జ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ది కన్విక్షన్ అని నాకు అనిపిస్తుంది సార్. అవునండి. మళ్ళీ నాలెడ్జ్ వచ్చే కొద్ది కన్విక్షన్ పెరుగుతూ పోతుంది, ఇంకా ఇంకా ఇంకా. ఇది ఒక లూప్ అండి, అలాగా అలా అనిపించిందండి నాకు. మళ్ళీ కన్విక్షన్ పెరిగేది ఒక రాకెట్ ఫ్యూయల్లో ముందుకు గింటుంది. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మళ్ళీ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ మళ్ళీ ఇట్ హెల్ప్స్ అస్ టు మూవ్ ఫార్వర్డ్. కానీ ఎర్లీ డేస్లో కన్విక్షన్ చాలా, అందుకే ఇంత ఇబ్బంది పడి పాపం ఆయన చెప్పడం అనమాట మనకి. ఆ కన్విక్షన్ ఉండాలి. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైనా కామెంట్స్ ఉన్నాయండి? సమాప్తం. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. దీన్ని కంటిన్యూ చేస్తాను. అంటే ఇక్కడ ఒక్క విషయం నాకు అనిపిస్తుందండి. ఓకే సార్. ఏంటంటే ఇతరులకు ఉపయోగపడకపోతే నా నాలెడ్జ్ కానీ నా కన్విక్షన్ కానీ సంపూర్ణత రాదు. అవునండి. అది అల్టిమేట్ గా బాబా డ్రైవ్ చేస్తున్నారు, కంప్లీట్ నాలెడ్జ్. అంటే అది ఇతరులకి ఉపయోగపడినప్పుడే అది ట్రూ పర్ఫెక్షన్ అన్నమాట. అదే అది అలాగే బాబా నడక నడుస్తూ ఉంది, బాబా యొక్క వివరణ అంతా కూడా. అవును సార్. అంటే నాలెడ్జ్ అనే కదండి, ఓవరాల్గా చూస్తే మన గాడ్ స్పీక్స్ ఇప్పుడుదా చదువుకుంది ఒక హిడెన్ ప్యాటర్న్ ఏంటంటే, మనం ఏ స్థాయిలో ఉన్నా ఒక హ్యూమన్ బీయింగ్గా మనం వివిధ స్థాయిల్లో ఉంటాం. మనం ఏదైనా మనం వీ కాంట్రిబ్యూట్ సంథింగ్ బియాండ్ మన సెల్ఫ్ నుంచి బయటికి వెళ్ళి ఆ డివైన్ థీమ్ లో ఓవరాల్ ప్రయాణంలో ఏ విధంగా మనకు మనం సాయం చేసుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళకి ఏ విధంగా అంటే ఒక ప్రేమను పంచడం కానీ, ఒక పాజిటివ్నెస్ తీసుకురావడం కానీ, ఏది చేసినా అది ఒక కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్నెస్ కింద. అది అంటే ఆ ప్రవాహంలో రైట్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఇతరులకు కూడా ఎప్పుడైతే సహాయం చేస్తామో మనం వెళ్తూ, ఇట్ హెస్ గాట్ ఎ గ్రేట్ వాల్యూ అనమాట లైఫ్ లో ఎప్పుడునేది. అది చివరికి అల్టిమేట్ స్టేటే రసూలు, సద్గురువులు అనమాట. దాని పెర్ఫెక్షన్కి ఫుల్ పెర్సానిఫికేషన్. అమ్మా శ్రీలక్ష్మి జై బాబా. జై చదవండి అమ్మా. జై. Unless a soul goes through all the different stages of knowledge, the highest stage of tasawwuf, which is suluk, can never be attained. అంటే ఈ జ్ఞానం యొక్క రకరకాల దశల గుండా ఆ ఆత్మ కనుక ప్రయాణించకపోయినట్లయితే అది అత్యంత ఉన్నతమైన సులుక్ స్థాయిలోకి, అంటే సులుక్ అంటే ఈ ప్రాపంచిక స్థితిలోకి దిగి రావటం అనమాట. ఆయన ఆ తసవ్వుఫ్ ని ఆత్మ ఎప్పటికీ సాధించలేదన్నమాట. అంటే మనం ఫనాఫిల్లా వకబిల్లా అన్నాక సులుకియత్ వస్తుంది కదా, ఆ స్థితిని అటైన్ చేయడానికి ఈ మొత్తం ఈ జ్ఞానానికి సంబంధించిన ఆ దశలన్నిటినీ దాటితే తప్ప ఈ సులుకిత స్థితికి ఏ ఆత్మ కూడా సాధించలేదు అంటున్నారు. అంటే ఈ భగవత్ చైతన్యాన్ని పొందిన తర్వాత తిరిగి సృష్టి చైతన్యానికి లోనికి దిగి రావటం అనేది ఈ అంచెలంచెలుగా
ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాతనే వస్తారు. అలా కాకుండా ఎప్పటికీ ఉండదు. ప్రతి ఆత్మకి ఆ దశల గుండా ప్రయాణం చేయవలసే ఉంటుంది అంటున్నారు. అలాగే అరైవింగ్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ నాసిస్ ఎంటైటిల్స్ వన్ టు బి కాల్డ్ ద పర్ఫెక్ట్ సూఫీ, పర్ఫెక్ట్ మాస్టర్. అంటే ఇటువంటి దివ్య జ్ఞానం యొక్క ఆ దశను చేరుకున్న వాడిని పరిపూర్ణమైన సూఫీ, అంటే పరిపూర్ణమైన గిరువుగా పిలువబడే అర్హతని అతను పొందుతారన్నమాట. There are, however, instances where persons have reached the fourth stage of knowledge without going through the intermediary stages, but they are quite exceptional and occur only when such persons are led by a perfect master. అయితే ఈ కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ విధంగా ఈ మధ్యలో ఉండే మీడియేటరీ స్థితులను, ఆ జ్ఞానానికి సంబంధించిన దశలను దాటుకోవాల్సిన అవసరం లేకుండానే 4వ దశ అయిన జ్ఞాన దశకి చేరుకున్న సందర్భాలు ఉంటాయట. అయితే అవి చాలా అరుదుగా ఉంటాయి. పైగా అటువంటి వ్యక్తులు ఒక పరిపూర్ణ గురువు యొక్క ఆయన చేత నడపబడినప్పుడే మాత్రమే అట్లాంటిది పరిస్థితి సంభవిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ ఇంటర్మీడియట్ స్టేజెస్ ని కంప్లీట్ చేసుకోకుండానే డైరెక్ట్ గా సులూకిత స్థితికి వచ్చేయచ్చు అనమాట. అంటే భగవత్ చైతన్యాన్ని, సృష్టి చైతన్యాన్ని ఏకకాలంలో కలిగి ఉండే స్థితి అయిన సాలుక్య అంటారు వాళ్ళని. అటువంటి స్థితికి ఈ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేజెస్ ని దాటవలసిన అవసరం లేకుండానే సద్గురు యొక్క కృప చేత, ఆయన పట్టించుకోవడం చేత అలాంటివి కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి మాత్రం అత్యంత అరుదుగా సంభవిస్తూ ఉంటాయి అని చెప్తున్నట్టు తెలుస్తుందండి. జై బాబా అండి. జై బాబా. అంటే జై బాబా డైరెక్ట్ స్థూల ప్రపంచం నుంచి గాడ్ రియలైజ్ అయిపోతారు. ఇంటర్మీడియట్ స్టేజెస్ లేవు అంటే నా మాట వినపడుతుందా సార్? వినపడుతుంది. దెన్ థర్డ్ స్టేజ్ ఉండదు ఎస్పెషల్లీ. అంటే వాడు పాత ఎంటర్ అవ్వాలి, స్పిరిచువల్ పాత ఎంటర్ అవ్వాలి, తర్వాత ఇంకేం ఉండవు అంటారు. అవునండి, అవును. అయితే ఇది సూఫీ అన్నదానికి మనం గురువు అన్నది తీసుకొచ్చండి. మామూలుగా మనం సూఫీస్ అంటుంటాం, సూఫీజం కాదండి, పర్ఫెక్ట్ సూఫీ మీరు విడదీసేస్తున్నారు దాన్ని. అలాగేదండి. ఇన్ జనరల్ పర్షియన్ పదం అది అయి ఉంటుంది. సూఫీ అంటే గురువు అని అంటారా మీనింగ్ నార్మల్గా. అంటే పెర్ఫెక్ట్ సూఫీ అన్నదానికి పెర్ఫెక్ట్ మాస్టర్ మార్చారు కదా, అలా కోరిలేట్ చేసుకోవచ్చు. అది ఈ పదానికి అర్థం సూఫీ అన్న పదానికి. అంటే గురువు అని అర్థమా, గురుతత్వం అని అలా సూఫీజానికి అలా అనిపించట్లేదండి. సూఫీ అనే పదానికి అర్థం గురువు కాదు, కాకపోతే ఇక్కడ అలా తీసుకోవాలి కాంటెక్స్ట్ ప్రకారం ఇలా పెట్టుంటారు. అయితే పెట్టారు అంతే. అంటే పర్ఫెక్ట్ సూఫీ ఒక పదంగా అనుకుంటే సరిపోద్దండి. అదేలేండి, ఒక ఫ్రేజ్ ఇది. ఓకే సార్, మీరు సమప్ చేయండి సార్. అలాగే అండి. బాబా ఏం చెప్తున్నారంటే ఈ 5 రకాల నాలెడ్జ్లు చెప్పుకుంటూ వచ్చారు కదండి. ఈ 5 రకాల నాలెడ్జ్ స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వెళ్తే కానీ ఆ సద్గురు స్థితి సాధించడం సాధ్యం కాదు. అంటే సులూక్, అంటే సాలిక్ స్థితిని సులూక్ అనుకుంటున్నాను. ఏమంటే లక్ష్మణ్ అంతేనా? అంతేనండి. అది అంటే భగవదైక్యము సాధించి తిరిగి సృష్టి చైతన్యంలోనికి దిగి రావడము. ఆ స్థితి రావాలంటే కనుక అన్ని దశలు దాటుకుని వెళ్ళవలసిందే. అది ఈ స్థితికి రావడమే అది సద్గురు స్థితి, అదే పర్ఫెక్ట్ సూఫీ అంటున్నారంటే అతని అది యాక్చువల్గా నాసిస్ అన్నారు, సత్యానుభూతి అని అన్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఈ డైరెక్ట్గా 4వ దశ ఆ జ్ఞానాన్ని ఈ మధ్యంతర దశలను దాటేసి డైరెక్ట్గా చేరిపోయేటువంటి పరిస్థితులు ఉండవచ్చును. మనము 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో ఒక్కసారి చూస్తే ఆ చార్ట్ ఉంటుందండి. దానిలో
పునర్జన్మ ప్రక్రియ, మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక గీత డైరెక్ట్గా పైకి ఉంటుంది, డైరెక్ట్గా పైకి భగవంతుడి దగ్గరికి ఉంటుంది. కింద కంటిన్యూ అయ్యి ఏమవుతుందంటే ఈ భూమికలన్నీ కనపడుతూ ఉంటాయి. ఏది అంతర్ముఖ ప్రయాణం అంతా కనపడుతుంది. కానీ ఒక గీత మాత్రం పైకి వెళ్ళిపోతుంది. అంటే సద్గురువు యొక్క కృప, అతని అనుగ్రహం గనక కలిగితే నేరుగా మొత్తం ఈ అంతర్ముఖ ప్రయాణం అంతా కూడా ఇలా దాటించేస్తాడు అనమాట. అలా కాళ్ళు పెట్టించేసేలా 1, 2, 3, 4, 5, 6 దాటించి వెళ్ళకి తీసుకెళ్ళిపోతాడు. అది అక్కడ బాబా చెప్తున్నారు అనిపిస్తోంది ఇక్కడ. ఈ 4th నాలెడ్జ్ ఏంటి? స్వస్వరూప అనుభవము, భగవద్ ఐక్యము. దీన్ని నేరుగా సాధించేయచ్చు. కానీ చాలా 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 అరుదుగా మాత్రమే ఇటువంటివి జరుగుతాయి. అంటే సద్గురువు యొక్క జోక్యం పూర్తిగా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అతను చేయి పట్టుకొని దాటించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది చాలా రేర్ అని చెప్తున్నాడు బాబా. మనం చదువుకున్నామని మీకు గుర్తుందో లేదో, ఆ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో ఆయన యొక్క అనుగ్రహమే గనక కలిగితే ఈ 1లో కొన్ని జన్మలు, 2వ భూమికలో కొన్ని జన్మలు, 3వ భూమికలో కొన్ని జన్మలు, 4 ప్రమాదాలు దాటుకోవడాలు, 5కి వెళ్ళడం, 6కి వెళ్ళడం, ఇవేం ఉండవు. డైరెక్ట్ అది చాలా చాలా అరుదుగా సాధ్యమవుతుంది. జై బాబా సార్. జై వాసు. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి ఇఫ్ యూ వాంట్. ఏం లేదు సార్, బాగుంది. ఏమన్నా మిగిలిన ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, కంటిన్యూ చేయండి అమ్మా. Jai Baba. Meher Baba divided all spiritually advanced souls into 5 basic types. God merged, perfect one anamata. God intoxicated, God absorbed, God communed, and God mad. The reader is referred to chapter 1, pages 21 to 37 of Dr. William Donkin's book, The Wayfarers, which delineates Baba's treatment of this subject. ఈ విధంగా ఈ ఆధ్యాత్మికంగా పురోగమించిన ఆత్మలన్నిటి యొక్క రకాలను గురించి బాబా ప్రాథమికంగా ఒక 5 రకాలు ఉన్నాయని ఆయన వివరించి చెప్తున్నారు అన్నమాట. గాడ్ మెర్జ్డ్ అంటే భగవంతుడిలో విలీనుడు అయిపోయాడు, పర్ఫెక్ట్ వన్ అంటే ఆయన పరిపూర్ణుడు అయిపోయాడు అనమాట, అలాంటి వాడు. గాడ్ ఇంటాక్సికేటెడ్ అంటే భగవద్ యొక్క ఉన్మత్తతని అనుభవిస్తూ ఉన్నవాడు. అలాగే గాడ్ అబ్జర్వ్డ్ అంటే భగవంతుని యొక్క చింతనలో నిమగ్నం అయిపోయి ఉన్నవాడు. గాడ్ కమ్యూన్డ్ అంటే ఆ భగవత్ చింతనని అనే ఆసక్తిని కలిగి ఉన్నవాడు అనమాట. అలాగే గాడ్ మ్యాడ్ అంటే భగవత్ యొక్క ఉన్మాదం ఆ స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. వీటి గురించి విలియం డాన్కిన్ రాసిన పుస్తకంలోని 21 నుంచి 37వ పేజీలలో బాబా అంటే విలియం డాన్కిన్ ఆ పుస్తకంలో ఈ 5 స్టేజ్ల గురించి వివరంగా రాశారని దానిలో చదువుకోవచ్చని చెప్తున్నారండి. రాజుగారు అది కొట్టొచ్చాను, ఒక్కసారి స్క్రీన్ మీద చూపెడితే జస్ట్ డెఫినేషన్సే, మొత్తం డీటెయిల్ డిస్కషన్ కాకుండా. ఏది సార్ అది? ఇదే వేఫేరర్స్ లో ఆన్లైన్ కాపీ ఆఫ్ వేఫేరర్స్ పుట్టిస్తే అది వచ్చేస్తున్నాడు. ఎవరో ఒక లక్ష్మణ్ కానీ మీరు కానీ చేస్తాను. జస్ట్ డెఫినేషన్ చూసేద్దాం, ఇంక అంతకంటే ఏం చూడొద్దండి. తప్పడిందండి మరి. వేఫేరర్స్ WAY FARER FA ప్లస్ మెహర్ బాబా అందలం. అది కొట్టండి. చాప్టర్ 1కి వెళ్ళండి. అందులో పేజ్ ఇచ్చాడు కదా, పేజ్ నెంబర్ కూడా 21 to 37. అవునండి, 21 to 37. 21. కిందకి వచ్చాను రాజుగారు. అది కింద ఇచ్చారు డీటెయిల్డ్గా.
అదిగో begin గాడ్ with, he మెర్జ్డ్. divides all spiritual advanced souls into 5 basic types: God merged, God intoxicated, God observed, God communed, and God mad. God merged. A God merged soul is a mazub of 7th plane in the state of the final fana. అంటే ఫనాఫిల్లా. Complete drown అయిపోయి ఉన్నాడు అన్నమాట. Is one who is drowned in God. His limited eye is utterly annihilated, and he exists only in infinite bliss, infinite power, and infinite knowledge. He is not conscious of the finite universe, of his physical body, or of the lower 6 planes. He is simply conscious of himself as God. అది మజూబ్ స్థితి అనమాట. Majub. అది గాడ్ మెర్జ్డ్ అంటే మజూబ్. మనం అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Next, the God intoxicated. All musts are God intoxicated. They are intoxicated by divine law. When anyone is intoxicated by alcohol or drugs, he enjoys this sensation as long as the intoxication is in the sufficient concentration in his tissues. He feels happy, cares a rap for anyone and anything, and has one dominant sensation of drunkenness, in which time past, present, and our future have practically no meaning. ఇది రాశారండి. అంతే చాలండి. ఇక్కడ చూడండి, నవ్వు ఎం మస్త్ అన్నారు చూడండి. నాకు అది చదవండి కొంచెం. నవ్వు ఎం మస్త్ అని ఉంది కదా పైన అండి. పైన who is God intoxicated experiences just the same sensation that a drunkard enjoys, and cares for no one and nothing in proportion to the extent of his intoxication. అదే అంత ప్రపోర్షన్ లో ఉంటే ఆ బిహేవియర్ ప్యాటర్న్ అలా ఉంటుంది. ద డిఫరెన్స్ ఈజ్ ఇంటాక్సికేషన్ ఈజ్ కంటిన్యూవల్. అది డిఫరెన్స్. అదే ఇంకా తగ్గిపోవడం ఉండదు. ఆ స్థాయి అలా నిలబడే ఉంటుంది. అది అది మామూలు నిషాలో ఆ మత్తు ప్రభావం పోగానే వాడు డిప్రెషన్ వెళ్ళిపోతాడు. మామూలు మందు వైన్ అది అయితే. బట్ గాడ్ ఇంటాక్సికేటెడ్ కి కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. ఎస్, వెళ్ళిపోండి. నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. God observed. The characteristic of a God observed man is that whether asleep or awake, and irrespective of his outer behavior, he is continually and without effort absorbed in thinking about God. He is however thinking of God without normally being conscious of doing. అంటే ఇక్కడ ఫోర్స్ ఏం లేదండి, క్వైట్ న్యాచురల్ అన్నమాట బిహేవియర్ ప్యాటర్న్. భగవంతుడే ఆలోచిస్తాడు, భగవంతుడిలోనే. గాడ్ అబ్జర్వ్డ్ అంటే నిద్రలో కూడా వాడు భగవంతుడి గురించి థింకింగ్ ఆటోమేటిక్ గా సహజంగా నడిచిపోతూ ఉంటుంది అనమాట. అది తెలియకుండానే. ఓకే ఓకే, అంతే. ఇంకా ఆటో మోడ్ అండి బహుశా ఇది. మనం ఇప్పుడు ఫోర్స్ఫుల్ మోడ్ లో ఉన్నాం కదా, బాబాని తలుచుకోవాలి, ఏదో 4 సెకండ్లు తలుచుకుంటాం, మళ్ళీ ఇప్పుడు గంటకో 2 గంటలు గుర్తు వస్తుంటారు. ఇక్కడ ఇంకా బడే సాహెబ్ అని ఉన్నారు కదా. ఓకే, పతర్ధి అని మెహర్ కృప ఉంది కదండి, మెహర్ కృప పాల్వే. అవునండి. ఆవిడ ఫాదర్ అండి. ఒక వీడియో చూశాను నేను. వీడియో ఆయన నిద్రపోయిన తర్వాత బయటికి బాబా 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 అంటూనే ఊపిరి పీలుస్తూ ఉంటాడు నిద్రలో. వీడియో పెట్టారు, ఆయన పోయినప్పుడు ఒక వీడియో పెట్టారు అనమాట. అది నాకు అనిపించింది, ఈ గాడ్ అబ్జర్వ్డ్ దగ్గరగా ఉన్నాడేమో అని అనిపించింది. అది అంటే ఆయనకి సంబంధం లేకుండా అది నడుస్తూ ఉంటుంది అనమాట. ఎస్ సార్. రండి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. This type of aspirant is one who, like the God observed, thinks of God, but does so only by conscious effort. అది చాలు. ఓకే, ఎఫర్ట్ తోటి వాడు భగవంతుడి వైపు దృష్టి మళ్లించగలడు అనమాట. అది గాడ్ అబ్జర్వ్డ్ వేరు. మళ్ళీ గాడ్ అబ్జర్వ్డ్ కొంచెం పుష్ ఉంటుంది అనమాట కాన్షియస్ గా. గాడ్ కమ్యూన్డ్ అయితే గాడ్ కమ్యూన్డ్ లో పుష్ ఉంటుంది. అదే గాడ్ అబ్జర్వ్డ్ లో ఏమి అప్రయత్నంగా ఉంటుంది. ఓకే ఓకే, రాజయోగేష్, జ్ఞాన యోగేష్ అన్ని చెప్పారు ఇక్కడ. అది కరెక్ట్. ఇదండి గాడ్ మ్యాడ్. ఇందాక నేను ఏంటి 2 డిఫరెన్స్ చూద్దామని అంటే మన మస్తులకి దీనికి అనుకున్నానండి. గాడ్ మ్యాడ్ ఇదేంటి చూద్దామండి. ఇన్ ద ఐస్ ఆఫ్ ద యావరేజ్ మ్యాన్ దేర్ మే అపియర్ టు బి లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ an ordinary lunatic and God mad man, but from the spiritual aspect there is a wide gulf between them. The mind of an ordinary madman has failed to adopt itself
to the problem of the material world and has fled permanently into the realm of make believe to escape an intolerable material situation. But God-mad man, although he has lost the balance of his mind and the insights into his abnormal state, has not come to this condition by failing to solve his worldly troubles, but has lost his sanity through continually thinking about God. Although he is mad, he is impelled by high desires, and in spite of earning no tangible profit from majority of his delusions, he nevertheless enjoys a state of God madness. అంతే చాలండి. ఊరికనే మనకు చిన్న అవగాహన కోసం అన్నమాట. అంటే ఇది గాడ్ మ్యాడ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే అసలు డిఫరెన్స్ అంటే పిచ్చోడికి గాడ్ వీడి పిచ్చోడే. గాడ్ మ్యాడ్ అంటే నిజంగా పిచ్చోడే, కానీ పిచ్చివాడు ప్రపంచంలో బాధలు తట్టుకోలేక పారిపోవడం కోసం పిచ్చితనాన్ని ఆశ్రయించాడు. ఈ నిజంగానే కొంచెం షాక్ తగలడం వల్ల వచ్చిన పిచ్చి అనమాట. వీడు భగవంతుడి మీద ఎక్కువ ఆలోచించేయడం వల్ల పిచ్చోడైపోయాడు. ఓకే 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 ఓకే, ఆ డిఫరెన్స్ ఉందన్నమాట. ఉందన్నమాట. వెళ్దామండి వెళ్ళిపోదామండి వెనక్కి. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి అన్న. ఇక్కడ ఎంతకంటే మనకి ఎక్కువ అక్కర్లేదేమో అనిపించింది. ఓకే, ఇది మీ నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నామండి. ఇక్కడ దాకా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి డిస్కస్ చేద్దాం, లేకపోతే దీనికి వెళ్దాం. పరమాత్మ ఈజ్ ఇన్ఫినైట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా మనకి చాలా టైం ఉంది, 20 నిమిషాలు. ఓకే, పద్మిని గారు. జయబాబా సార్, వాయిస్ ఆడిబుల్ గానే ఉందా సార్? బాగుంది. ఓకే. పరమాత్మ ఇస్ ఇన్ఫినిట్ అండ్ ఎవ్రీథింగ్. పరమాత్మ అనంతము మరియు సర్వము. ఆల్ ఆత్మాస్ ఆర్ ఇన్ పరమాత్మ. ఇది మనకు గాడ్ స్పీక్స్ బిగినింగ్ లోనే మాటలు బాగా ఉరకెక్కిపోతాయి అన్నమాట. అన్ని ఆత్మలు పరమాత్మలోనే ఉన్నాయి. Some atmas experience the gross world, some experience the subtle world, and some the mental world, and some experience Paramatma. కొన్ని ఆత్మలు స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తాయి, కొన్ని ఆత్మలు సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తాయి, కొన్ని ఆత్మలు మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తాయి, మరియు కొన్ని ఆత్మలు పరమాత్మను అనుభవిస్తాయి. ఇక్కడ ఆపనా సార్, కంటిన్యూ చేయనా అండి? చేయండి అమ్మా, ಚೆನ್ನಾಗಿ కదా ముందుకు. అందుకే as all atmas are in Paramatma, they also have these experiences in Paramatma. ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి అవి ఈ విభిన్న అనుభవాలన్నీ కూడా పరమాత్మలోనే కలిగి ఉంటాయి. ఆత్మలే పరమాత్మలో ఉన్నప్పుడు ఆత్మల యొక్క అనుభవాలు కూడా పరమాత్మలోనే ఉంటాయి. Those who experience అంటే the experiences and the very experiences are all in Paramatma. ఎవరైతే అనుభవిస్తారో అంటే వాళ్ళని అనుభవించేవారు అని అన్నమాట. సో ఎవరైతే అనుభవిస్తారో మరియు వారి అనుభవాలు అన్నీ కూడా పరమాత్మలోనే ఉంటాయి. మరి ఆత్మలే కదా అనుభవిస్తున్నాయి. మరి ఆ ఆత్మలు అనుభవించే ఆత్మలు మరియు వారి అనుభవాలు అన్నీ కూడా పరమాత్మలోనే ఉంటాయి. Although the experiences are in the Paramatma, they are not of Paramatma. ఈ అనుభవించేవారు అంటే అనుభవాలను అనుభవించేవారు మరియు అనుభవాలు పరమాత్మలోనే ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవాలు పరమాత్మకు చెందినవి కావు. ఇది మాత్రం చాలా అండర్లైన్ చేసి మరీ చెప్పారు. అంటే ఈ అనుభవాలు అనుభవించే వాళ్ళు వారి అనుభవాలు పరమాత్మలోనే ఉంటాయి, కానీ ఆ అనుభవాలు ఏవి పరమాత్మకు చెందినవి కావు. దే ఆర్ ఆఫ్ ద నథింగ్. అయితే మరి అవి దేనికి చెందినవి? అవి శూన్యానికి చెందినవి, పరమాత్మకు చెందినవి కావు. అవి శూన్యానికి చెందినవి. పరమాత్మ ఇస్ ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ ఇస్ ఇన్ ద ఎవ్రీథింగ్. పరమాత్మే సర్వం మరియు ఈ శూన్యం సర్వంలోనే ఉంటుంది. ఈ మాటలన్నీ ఆల్మోస్ట్ మనం ఇదివరకు చదువుకున్నవే, మళ్ళీ మనకి బాబా ఎక్కడ మనం మర్చిపోతామో అని చెప్తున్నట్లండి. ఫస్ట్ చాప్టర్ రిపిటేషన్ అమ్మ ఇదంతా. అదే అండి. ఇక్కడ కంటిన్యూ చేయనా సార్? లేదు, ఇక్కడ ఆగండి ఒకసారి.
మళ్ళీ ఒకసారి అంటే పదాలు టకటగా వచ్చేస్తున్నాయి కదా మనం చదువుకున్నాయి ఆయన. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? సార్ ఇక్కడ దాకా సమప్ చేసేయండి సార్. ఆ, ఇది మనం ఫస్ట్ చాప్టర్లోనే చదువుకున్నామండి. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ రిపీట్ చేస్తున్నారు బాబా. పరమాత్మ అనంతమైనది, పరమాత్మ ఎవ్రీథింగ్ కూడా, అంటే సర్వము అయి ఉన్నది. ఆత్మలన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. అయితే ఈ ఆత్మలన్నీ ఒకలా లేవు. కొన్ని ఆత్మలేమో స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నాయి, కొన్ని ఆత్మలేమో సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాయి, కొన్ని ఆత్మలేమో మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తున్నాయి. బాగా ఇంకా కొన్ని ఆత్మలు పరమాత్మని కూడా అనుభవిస్తున్నాయి. ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి కదా. అయినప్పటికీ వాటికి భిన్నమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, అన్నీ ఒకలాగా లేవు. ఇప్పుడు ఉదాహరణకి క్లాసులో పిల్లలు ఉన్నారు 50 మంది, ఇంగ్లీష్ పాఠం చెప్తున్నాడు. అందులో కొంతమంది పిల్లలు ఇది సినిమా గురించి ఆలోచిస్తున్నారు క్లాసులోనే ఉండి, మరి కొంతమంది ఇంకోటి ఏదో ఆలోచిస్తున్నారు. అలాగనమాట. ఇవన్నీ పరమాత్మలోనే ఉన్నాయి, కానీ వీటి అనుభవాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, ఈ అనుభవాలు పొందేవాళ్ళు, ఈ అనుభవాలు ఇవన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. అది మర్చిపోకూడదు మనం. పరమాత్ముడికి బయట అంటూ ఏది లేదు అసలు. పరమాత్మ నుంచి బయటికి వెళ్ళలేము. అనంతం అంటే ఇంక మొత్తం అంతా పరమాత్మే ఉంది కాబట్టి ఇవన్నీ పరమాత్మలోనే జరుగుతూ ఉన్నాయి. అది అయితే ఈ అనుభవాలు పొందేవాళ్ళు, ఈ అనుభవాలు ఇవన్నీ పరమాత్మలోనే ఉన్నా కూడా ఈ అనుభవాలు మాత్రము అన్నీ పరమాత్మకు చెందినవి కాదు. కేవలము పరమాత్మ అనుభవం పొందేవాళ్ళు మాత్రమే పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతారు. మిగిలిన వాళ్ళంతా వేరు 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 అనుభవాలు పొందుతారు. అవేంటో చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు పొందే అనుభవాలు ఏంటట? దే ఆర్ ఆఫ్ ది నథింగ్. ఆ నథింగ్కి సంబంధించినటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నారు. ఎక్కడుండి? పరమాత్మలో ఉండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంగ్లీషు పాఠం వింటూ వాడు ఏదో సినిమా గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట ఇదంతా. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయం సార్. జై బాబా. ఏమో సార్. అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చదువుకుంటే అండి, పరమాత్మ ఈజ్ ద ఎవ్రీథింగ్. అది చెప్పలేదు. అదే నథింగ్ ఈజ్ అదే ఇంకా చదవలేదు కానీ అంటే లింక్ అదే. కనుక అవును అంటే నథింగ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్. అది అంటే అక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, పరమాత్మ అనగానే మనం మొట్టమొదటి సెంటెన్స్లోనే ఏం చెప్పారు బాబా? పరమాత్మ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఎవ్రీథింగ్ అన్నారు కదా. అంచేత పరమాత్మ ఎవ్రీథింగ్. ఈ నథింగ్ అనేది ఆ ఎవ్రీథింగ్లో ఒక భాగమై ఉంది. మనం చెప్పుకున్నాం కదా, సర్వము అయినటువంటి పరమాత్మలో సర్వము ఉండి తీరాలి. ఆ సర్వములో నథింగ్ కూడా ఉండి తీరాలి. నథింగ్ ఉండకపోతే అది సర్వం అవ్వదు కదా. సో ఎవ్రీథింగ్లో భాగమై ఉన్నటువంటి నథింగ్ అదే అనమాట. దాని అక్కడ అది చెప్తున్నారు. ఆ అనుభవాల్ని పొందుతూ ఉన్నారు వీళ్ళు. అది ఎస్ సార్. అదే అండి. ఇదంటే ఇది ఎందుకు చదివానంటే కొంచెం ట్రిక్కీ అండి ఇదంతా. మళ్ళీ నథింగ్ చెందిన అనుభవాలు అది పరమాత్మకు చెందిన అనుభవాలుగా కాదు అంటూ, నథింగ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ లోనే ఉంటుంది అన్నప్పుడు ఒక విధంగా ఎవ్రీథింగ్ చెందిన అనుభవాలు కూడా వస్తాయి. అంటే మ్యాథమెటికల్ గా ఆలోచిస్తాయి. కానీ అదేలేండి కొంచెం ట్రిక్కీగా ఉంది. మిగిలిన వాళ్ళు ఏమన్నా? ఇది ఫస్ట్ చాప్టర్ లో మనం దాటేసాం సార్ ఇది. అవునండి, అవును. ఇవన్నీ ఆ నథింగ్ అన్నదాన్ని అంటే మనం ఉన్నది నథింగ్ అండి. కానీ సత్యం పాయింట్ ఆఫ్ లో నథింగ్ ఈజ్ నథింగ్ కదా. కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే నథింగ్ అంటే నథింగ్ అని తెలుసుకోగలిగితే మనకి ఎవ్రీథింగ్ తెలుసుకున్నట్టే అండి. అవునండి. కదండి. ఇదంతా నథింగ్ అని తెలుసుకుంటే అయిపోయింది, గమ్యం చేరిపోతాం. కానీ ఇదే ఎవ్రీథింగ్ అనుకుంటున్నాం మనం. అది ప్రమాదం అంతా. అదే మనం చదువుతాం కదా, నేతి నేతి వేదు పుకారే. ఎస్ సార్. దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారు ఇక్కడ? అంటే మీకు మీరు ఎక్కడండి కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎవ్రీథింగ్ నథింగ్ ఇంకా క్లారిటీ కావాలన్నా? లేదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ పరమాత్మే కావు అంటున్నారు కదా, అవి నథింగ్ చెందినవి అంటున్నారు.
కానీ నథింగ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ లోనే ఉంటుంది, పరమాత్మలోనే అంటున్నారు. అలాంటి ఇప్పుడు మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఎవ్రీథింగ్ లోనే నథింగ్ ఉంది. నథింగ్ చెందిన అనుభవాలు కూడా ఎవ్రీథింగ్ కి అవుతాయి అలా అనిపిస్తుంది కదా మామూలుగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఓకే ఓకే. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి పడుకొని కలగంటున్నాడు. సో ఆ కలలో అతను కూడా ఉన్నాడు. ఆ కళలో అతను ఎవరినో మీట్ అవుతున్నాడు, వేరే వ్యక్తుల్ని, తర్వాత తింటున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. సో అతను ఆ కళలో ఏదైతే కలగంటున్నవాడు కళలో చూస్తున్న తనని గాని వేరే వాళ్ళని గాని అన్ని కూడా పార్ట్ ఆఫ్ డ్రీమే కదా, దే ఆర్ నాట్ రియల్. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ హీ ఈస్ గెటింగ్ త్రూ ద డ్రీమ్, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ అంటే అక్కడ నథింగ్, కానీ ద హోల్ డ్రీమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీథింగ్ అంటే అది పరమాత్మ కదా. సో ఆ డ్రీమ్ అలా ఉండడం, అసలు ఈ వ్యక్తే అనేవాడే లేకపోతే ఆ కళ కూడా రాదు, అవేవి ఆ కళలో పొందే అనుభవాలు పొందలేడు ఏది కూడా. సో కళ, ఆ కళలో వ్యక్తి పొందుతున్న మీట్ అవుతున్న వ్యక్తులు కానీ అనుభవాలు కానీ అన్ని కళకు సంబంధించినవే. కానీ ఆ కళ అస్తిత్వానికి మూలం ఏంటంటే ఇతను, ఇతనే ఎవ్రీథింగ్ పరమాత్మ. ఓకే, అదే అర్థమైంది. యాడమ్ ఈవ్ కథ ఉంది కదండి. అవును సార్. ఆయన పెద్ద ఉద్యానవనంలో ఆడుకొని శుభ్రంగా ఆనందంగా ఉన్నాడు అన్నాడు ఆయన. అయితే ఫలానా చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకండి, ఆ కాయలు తినకండి, అవి మీకు ప్రమాదం చేస్తాయి అన్నాడు. ఆ కాయలు తినే వీళ్ళు ఈ అనుభవాలు అది నథింగ్ అనమాట. ఆ తోటలోనే ఉంది అది, కానీ తినద్దని చెప్పాడు, కానీ అదే తిన్నారు అలాగనమాట. మనం విడదీసి బాబా చెప్పినట్టు నో థింగ్ అని పెట్టుకుంటే ఇంకా ఈజీగా బుర్రలోకి ఎక్కిపోతుందేమో. అదే లక్ష్మణ్ చెప్పినట్టు నథింగ్ కళనే పోల్చేవారు బాబా. నథింగ్ అంటే కళ, కళకి ఎంత విలువ ఉంది? ఎట్టి విలువ లేదు, దానికి ఏమాత్రం విలువ లేదు. అవునండి, మనం ఉన్న పాయింట్ నుంచి నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. ఆయన ఉన్న పాయింట్ నుంచి నథింగ్ ఈజ్ నథింగ్ ఫర్ హిమ్. అంతే అంతే. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. చేద్దాం. ఇంకా 13 నిమిషాలు ఉందండి, పేర చేసాం, చదివేయండి. Hence the atmas that are conscious of only sharir, pran or manas are not conscious of self. ఇప్పుడు అందువలన ఇప్పుడు మనంతా చెప్పుకుంటూ వచ్చిన వల్ల మనకి అర్థమైంది ఏంటంటే, అందువలన ఏ ఆత్మలైతే కేవలం శరీరం, ప్రాణం లేక మనస్సు యొక్క ఎరుకు కలిగి ఉంటాయో వాటికి స్వస్వరూపం యొక్క ఎరుకు ఉండదు. మరి మనం ముందే చెప్పుకున్నాం, ఒక్కొక్కళ్ళు వివిధ రకాలైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. చాలా కొంతమందికి మాత్రమే స్వస్వరూపం యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నాం కదా. సో ఇక్కడ చెప్తున్నారంటే, ఏ ఆత్మలైతే కేవలం శరీరం, ప్రాణం లేక మనస్సు యొక్క ఎరుక కలిగి ఉంటాయో వాటికి స్వస్వరూపం ఎరుక కలిగి ఉండదు, అదే ఎరుక ఉండదు అని చెప్తున్నారు. వాటికి ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ మనస్సు గురించే తెలుసు. In other words, such atmas are conscious of the nothing and not of the everything. ఇంకోలాగా మనం చెప్పుకోవాలనుకుంటే, ఈ శరీరము, ప్రాణము, మనస్సు, ఈ వాటి గురించి తెలిసిన ఆత్మలో అంటే అటువంటి ఆత్మలకు శూన్యం యొక్క ఎరుక ఉంటుంది, కానీ సర్వం యొక్క ఎరుక వాడికి ఎంతసేపు ఆ నథింగ్ ఆ శూన్యం గురించే తెలుసు, కానీ ఆ ఎవ్రీథింగ్ అంటే సర్వం గురించి ఏమి ఎరుక ఉండదు. Such atmas experience the gross, subtle or mental world and do not experience the Paramatma. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అటువంటి ఆత్మలు స్థూల ప్రపంచం లేక సూక్ష్మ ప్రపంచం లేక మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తారు, కానీ పరమాత్మను మాత్రం అనుభవించరు. మనం చెప్పుకున్నాం, స్థూల ప్రపంచంలో ఉన్న ఆత్మలకి స్థూల ప్రపంచం గురించి తెలుసు, సూక్ష్మ ప్రపంచంలో ఉన్న ఆత్మలకి సూక్ష్మ ప్రపంచం గురించి తెలుసు, మానసిక ప్రపంచంలో ఉన్న ఆత్మలు
మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తారు. కానీ వాళ్ళకి పరమాత్మ యొక్క అనుభవం మాత్రం వాళ్ళకి ఉండదు. అని దేనికి దానికి కేటగరైజ్ చేసి మరీ చెప్పారు. దట్ ఈస్ దే ఎక్స్పీరియన్స్ నథింగ్ అండ్ డు నాట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆ ఆత్మలు శూన్యాన్ని మాత్రమే అనుభవిస్తారు, కానీ సర్వాన్ని అనుభవించు. Therefore, it can be said that the Atmas that are in Paramatma are not conscious of the self. అందువలన మనం ఇలా చెప్పవచ్చు ఏంటంటే పరమాత్మలో ఉన్న ఆత్మలకు స్వస్వరూపం యొక్క ఎరుక లేదు. అన్ని ఆత్మలు పరమాత్మలోనే ఉన్నాయి, కానీ పరమాత్మ అంటే వాటి స్వస్వరూపం యొక్క ఎరుక లేదు. అండ్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ పరమాత్మ, మరియు ఆ ఆత్మలు పరమాత్మను అనుభవించడం లేదు. బట్ దే ఆర్ కాన్షియస్ ఆఫ్ ద నథింగ్ అండ్ ఆర్ ఆఫ్ నథింగ్ అండ్ దే ఎక్స్పీరియన్స్ నథింగ్. కానీ ఈ ఆత్మకు శూన్యం యొక్క ఎరుకు ఉంటుంది, ఎందుకంటే ఇది శూన్యానికి సంబంధించినవే. సో శూన్యం యొక్క ఎరుకు ఉంటుంది, అవి శూన్యానికి చెందినవే మరియు అవి శూన్యాన్నే అనుభవిస్తారు. చాలా క్లియర్ గా బాబా చెప్తున్నారు అనమాట. దేనికి చెందిన ఉన్నాయో వాటి అనుభవాలు మాత్రమే ఉంటాయి. శూన్యానికి చెందిన వాటికి శూన్యం యొక్క అనుభవం ఉంటుంది, కానీ పరమాత్మ యొక్క అనుభవం ఉంటుంది. ఇక్కడ ఆపనా సార్? లేదు, పూర్తి చేసేయండి అమ్మా. These atmas identify themselves with this nothing so realistically that they apparently become nothing. ఇప్పుడు ఏవైతే మనం శూన్యానికి చెందిన ఆత్మలను చెప్పుకుంటామో ఆ ఆత్మలు శూన్యంతో ఎంత వాస్తవికంగా తాదాత్మ్యం చెంది ఉన్నాయంటే అవి పైకి కనబడేలాగా శూన్యమే అయిపోతాయి అన్నమాట. అంతలా తాదాత్మ్యం చెందిపోతాయి. మరి రాయేమో నేను రాయను ఉంటుంది, చెట్టు ఏమో నేను వృక్షాన్ని ఉంటుంది. అంతలా ఈవెన్ హ్యూమన్ బీయింగ్ కూడా, మానవుడు కూడా నేను మానవుడిని అంటున్నాను. అంటే అంతలా తాదాత్మ్యం చెంది పైకి కనబడేలాగా అవి శూన్యమే అయిపోతాయి అని చెప్పి. ఎవ్రీ బీయింగ్ ఇస్ నథింగ్ పర్సానిఫైడ్. ప్రతి జీవి మూర్తి భవించిన శూన్యమే. నేను ఫైనల్ గా స్టేట్మెంట్ ఇచ్చేసారు. ప్రతి బీయింగ్, ప్రతి జీవి మూర్తి భవించిన శూన్యమే. All beings and things are personifications of the nothing that is in the everything. క్లియర్ గా చెప్పాలంటే అన్ని జీవులు మరియు అన్ని వస్తువులు శూన్యానికి చెందిన మూర్తి భవించిన రూపాలే. అంటే ఈ సృష్టిలో ఉన్నవన్నీ జీవులు మరియు వస్తువులు శూన్యానికి చెందిన మూర్తి భవించిన రూపాలే. ఈ శూన్యం ఎక్కడ ఉంది? మరి ఈ శూన్యం సర్వంలోనే ఉంది అని ఫైనల్ గా స్టేట్మెంట్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అదే ఇందాక దాసు చెప్పిన కళ, ఆ ఎగ్జాంపుల్ ఊహించుకుంటే చాలా వరకు ఫిట్ అవుతుందండి. ఆ డ్రీము అదే. సమ్అప్ చేశాక డౌట్లు అడుగుదాం రాజా, టైం సరిపోదు. చేసేయండి సార్, చేయండి. క్లుప్తంగా ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం చెప్పుకున్నదే గతంలో, ఇక్కడ సరిపోతుంది. ఒక చీకటి ఆడిటోరియం ఉంది, అది పరమాత్మ అనుకుందాం, అంటే ఎవ్రీథింగ్ ఆ హాల్. దానిలో చాలా మంది, కొన్ని వేల మంది కూర్చొని ఉన్నారు. చీకటిగా ఉంది. ఆ డయాస్ వేదిక మీద ఒక 4 బాల్స్ పెట్టడం జరిగింది. బ్లూ, రెడ్, గ్రీన్, వైట్, 4 రంగుల బాల్స్ ఉన్నాయి. ప్రతి వాడికి ఒక చిన్న పెన్ టార్చ్ ఇచ్చారు. ఆ టార్చ్ వేస్తే ఒక బాల్ మీదే పడింది అది. సో అందులో కొంతమంది ఆ బ్లూ బాల్ మీదే పడింది, అంటే స్థూల ప్రపంచము అనేటువంటి బాల్, అది బ్లూ బాల్. దాని మీద టార్చ్ వేస్తే అదే వాడికి సంబంధించి మిగిలినవేవి లేవు. ఏముందిరా అక్కడ అని అడిగితే స్థూల ప్రపంచమే ఉంది. వాడి ఎరుక స్థూల ఎరుక ఉంది కదా, అదనమాట. అంటే వాడికి శరీరం యొక్క ఎరుక మాత్రమే ఉంది. స్థూల ప్రపంచం అంటే ఈ శరీరము, స్థూల శరీరము. ఇంకా మరొకడు రెడ్ దాని మీద వేసాడు, అంటే అది సటిల్ ప్రపంచం అనుకుందాం. వాడిని అడిగితే సటిలే ఉంది అంతా, ఇంకేమీ లేవు అంటాడు వాడు. గ్రాస్ లేదు, మెంటల్ లేదు, పరమాత్మ లేడు, ఉన్నది సటిలే అంటాడు వాడు.
ఈ మూడు వాడు ఏముంటాడు, వాడు గ్రీన్ దాని మీద వేశాడు, మెంటల్. వాడికి మెంటల్ ప్రపంచమే ఉంది, ఇంకేం లేదు, ఎరుక లేదు వాడికి, మిగిలి పరమాత్మ లేడు, గ్రాస్ లేదు, సటిల్ లేదు, ఓన్లీ మెంటల్ ఉందంటాడు. ఇంకొకడు ఈ వైట్ బాల్ మీద వేసాడు, అది ఎవ్రీథింగ్. ఏముందిరా అని అడిగితే పరమాత్మ ఒక్కటే ఉందని చెప్తాడు. పరమాత్మ చైతన్యమే ఉంది వాడికి, పరమాత్మ ఎరుక మాత్రమే ఉంది, గ్రాస్ లేదు, సటిల్ లేదు, మెంటల్ లేదు, అంటే మజూబ్ స్థితి. అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఈ వైట్ బాల్ తప్ప మిగిలిన బాల్స్ మీద ధ్యాస నిలిపిన వాళ్ళందరూ కూడా నథింగ్ లోనే ఉన్నారు. వాళ్ళు నథింగ్ యొక్క అనుభవాలనే పొందుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు కూడా నథింగ్ లాగే ఉంటారు, బయటికి చూస్తే నథింగ్, వాళ్ళు కూడా నథింగ్ అయిపోతారు అనమాట, మూర్తి భవించిన నథింగ్ అయిపోతారు. కానీ బాబా ఏమంటున్నారు, ఈ ఎవ్రీథింగ్ చూసేవాడితో సహా ఈ నథింగ్ చూసేవాళ్ళు కూడా ఎవ్రీథింగ్ అనే హాల్లోనే ఉన్నారు సుమా, వీళ్ళు ఎక్కడ బయట లేరు అని చెప్తున్నారు. అది అంచేత వీళ్ళంతా ఎవ్రీథింగ్ లోనే ఉన్నారు. కొంతమంది ఎక్కువ మంది నథింగ్ ని అనుభవిస్తున్నారు, కొద్ది మంది ఎవ్రీథింగ్ ని అనుభవిస్తున్నారు, కానీ వీళ్ళంతా ఎవ్రీథింగ్ లో భాగమై ఉన్నారు. అది సార్ క్లుప్తంగా నాకు అర్థమైంది. జై సార్. జై బాబా సార్. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్. బాగుంది సార్, ఇది మరి మీరు అన్ని చదువుకుంది ఇది చక్కగా చదువుకుంది గతంలో మనం. అదే అండి, ఇందులో పెర్సానిఫికేషన్ ఆఫ్ నథింగ్ అన్నది బాగుంది. ఇది ఓకే, ఏమన్నా 4 నిమిషాలు ఉందండి, ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం. అంటే పెర్సానిఫికేషన్ ఆఫ్ నథింగ్ అంటే వాళ్ళే నథింగ్ అయిపోయి అంతలా మునిపోతారు అన్నమాట నథింగ్ యొక్క అనుభవాల్లో వాళ్ళు. అవునండి, అదే వాళ్ళు మన ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతే కదా, పొద్దున్న సాయం దాకా డబ్బు సంపాదించడం, సుఖంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఈ విషయాలే. కానీ భగవంతుడి గురించి అసలు డిస్కస్ చేయడానికే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే భగవంతుడి గురించి, మన భగవంతుడి గురించి చర్చించాలంటే గుడికి వెళ్ళిపోవాలి, వేషం మార్చేయాలి, ఇలా వాడి దృష్టి అలా ఉంటుంది అనమాట. అది బాబా అండి, నేను నాకు అర్థమైంది యాడ్ చేయాలనిపిస్తుంది. బాబా అండి చెప్పండి అమ్మా లక్ష్మి, చెప్పండి. అంటే మనము భగవంతుల్లోనే ఉండి కూడా భగవద్ అనుభవం పొందే వరకు మనం పొందేటటువంటి అనుభవాలన్నీ కూడా నథింగ్ వే. కరెక్టేనమ్మా, ఆ రాయి నుంచి ఆరో భూమిక వరకు నథింగే. మనం భగవంత్ అనుభవం పొందే వరకు అంటే మనం మాయలో ఉన్న మాయ గురించినటువంటి అనుభవాలు, అలాగే పోని అంతర్ముఖ ప్రయాణంలో ప్రవేశించినప్పటికీ కూడా భగవంతుని చేరే వరకు మనం పొందేటటువంటి అనుభవాలన్నీ కూడా నథింగ్ కి సంబంధించినవే. కాబట్టి మనం భగవంతుల్లో ఉన్నప్పటికీ కూడా మన నథింగ్ నే అనుభవిస్తూ ఉన్నాం. అంతేనా? జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. మనం ఇంకా దగ్గరికి వస్తున్నామండి, అంటే ఇంకొక 30 పేజీలు ఉంటుంది. బాబా కృప వల్ల అలా ఈ మిరాక్యులస్ ఇలాంటివి ఏం జరిగిన కార్యక్రమాలు ఇన్నేళ్ళు అందరూ ఉండడం, ఒక ప్లాట్ఫామ్, ఒకళ్ళొకళ్ళు నాలెడ్జ్ పంచుకోవడం. ఎన్ని రోజుల నుంచి చదువుతున్నావు రాజుగారు ఇది ఇప్పటికి? మోర్ దెన్ 2 years అయినట్టుంది సార్ ఇది. అబ్బో, ఆ వీడియోస్ స్టార్ట్ డేట్ చూస్తే తెలుస్తుంది ఎప్పుడు అన్నది. చాలా కన్సిస్టెంట్గా అయితే మధ్యలో మనం అమర్తిదిగా అది ఇంటెన్షనల్ బ్రేక్ తప్పండి, ఆయన కృపేలండి నాకు అనిపిస్తుంది. అంటే ఇండివిజువల్ లెవెల్లో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంక మళ్ళీ రాదు అవకాశం. అంటే ఇంతమంది కూడడం చేయగలగడం. సో ఇంకా కొద్ది రోజుల్లో, అంటే ఫ్యూ మంత్స్, 2-3 monthsలో బహుశా మనం పూర్తి చేయొచ్చండి. వీడియోస్ కూడా అన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసి పెట్టామండి. ఇదివరకు ఏమైనా మిస్ అయినాయి, మనం టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల అయినాయి కూడా మళ్ళీ నేను నాగేశ్వరరావు గారు కూర్చుని నేను చదివి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చేసి ఫిల్ చేసేసాం కూడా చేసి, ఇంకా లింక్ కూడా ఒక స్థాయికి వచ్చింది కనుక ఎవరికన్నా మీరు ఫ్రెండ్స్ తోటి బాబా లవర్స్తో షేర్ చేసుకోవచ్చు అంటే అప్పుడు ఇవి కూడా ఎప్పటికప్పుడు యాడ్ చేసేస్తున్నాం యూట్యూబ్లో. అది అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా పాల్గొన్నాం కనుక ఇట్స్ ఎ జాయ్ యాక్చువల్. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఈ వీడియోస్ విన్నా మనకి వి పార్టిసిపేటెడ్ అండ్ ఇట్ రిమైండ్స్ అస్ ఎవ్రీథింగ్. అది గ్రేట్ గిఫ్ట్ అని అనుకుంటున్నాను. అలా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోయినా దే కెన్ స్టిల్ ఎంజాయ్ బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్.
కనుక అందరూ ఆ లింక్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. అసలు మ్యార్జీలో కూడా నేను పై లెవెల్లో పెడతానండి లింక్. ఇప్పటివరకు పెట్టలేదు, జస్ట్ యూట్యూబ్ లింక్ కింద ఉంది, అది ఒక ప్లేలిస్ట్ లాగా. కొంచెం అందరికీ అందుబాటులో ఉండేలాగా మెయిన్ స్క్రీన్లో కూడా పెడతాను ఇది. జై బాబా అండి. జై బాబా, జై బాబా సార్. జై బాబా, జై బాబా. విష్ యూ హ్యాపీ జర్నీ రాజు గారు. థ్యాంక్ యూ సార్. అంటే అందరికీ ఒకసారి నేను యుఎస్ ట్రావెల్ చేస్తున్నానండి రేపు. 4 to 5 months ఉంటాను అక్కడ. అక్కడి నుంచి అటెండ్ అవుతానండి. ఏమన్నా అంటే టైం రీచ్ అక్కడ పరిస్థితులు వచ్చి కొద్ది ఇబ్బందులు ఉంటే మన లక్ష్మణ్, సంతోష్ కోఆర్డినేట్ చేస్తారండి కాల్ అక్కడ. జై బాబా అండి. జై బాబా, జై బాబా, జై బాబా. Warm voice, రాజు గారు. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా అండి. హ్యాపీ జర్నీ అండి. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా. ఎక్కడున్నారు సార్? US లో? హ్యాపీ జర్నీ జై రాజు గారు. హ్యాపీ థ్యాంక్స్ సార్. జై బాబా అండి. జై బాబా. రాజు గారు US లో ఎక్కడికి వెళ్తున్నారండి? డల్లాస్ అండి, పిల్లలిద్దరు అక్కడే ఉన్నారు. డాలస్. జై అదే జై బాబా. మళ్ళీ అక్టోబర్లో వస్తాను సార్. మనం నడుచుకుంటారు ఇక్కడ. అది ఉండరా ట్రై చేస్తాం. అదే ఇక్కడికి ఆ టైంకి. ఓకే సార్. సార్, మనవలు ఉన్నారా సార్? ఏమండి? మనవలు ఉన్నారా సార్? మనవరాలు పుట్టిందండి. అంటే వెళ్తాను. జూన్ సెలెక్ట్ చేసుకుంటే స్కూల్ లెక్కలో సెలవుని వెళ్తున్నారా అనుకున్నా. ఓకే, లేదండి. ఓకే సార్. అమ్మాయి అబ్బాయి ఇద్దరు అక్కడ ఉంటున్నారా? మా అబ్బాయి ఇద్దరు, అమ్మాయి ఇద్దరే అండి. ఇద్దరు మ్యారీడ్, అక్కడే ఉంటారు, డల్లాస్ లోనే ఉంటారు. ఇద్దరు అబ్బాయి అక్కడ ఉంటారు. ఓకే సార్. జై బాబా. ఓకే సార్. అందరికి జై బాబా. జై బాబా. కలుద్దాం. జై బాబా, జై బాబా, జై బాబా సార్. జై బాబా సార్. బాబాకి జై.